హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన హైదరాబాద్లో దాదాపు 450 సంవత్సరముల నాటి కోటలో ఒకటి మైసమ్మ తల్లి ఆలయం ఉన్నది. దీనిని కిల్లా మైసమ్మ తల్లి ఆలయం అని పిలుస్తారు. ఇది కొత్తపేటలోని ద్వారకా నగరంలో ఉన్నది. ఇక్కడ స్టార్టింగ్లో మనకు స్వయంభూగా వెలిసిన మైసమ్మ తల్లి దర్శనమిస్తారు. ఇక్కడ ఒక స్వరంగ మార్గం కూడా ఉన్నది. దీనిలోంచి ఒక నాగుపాము వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుందట. బయట ఏ ఆలయంలోనైనా మగవారు పూజారులుగా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము 13 మంది ఆడవాళ్ళు పూజారులు. దాదాపు 450 సంవత్సరముల నాటి నుంచి ఈ కుటుంబ కోడళ్ళు పూజలు చేస్తున్నారు. ఇక్కడ కిల్లా మైసమ్మతో పాటు ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి దర్శనమిస్తారు. ఇక్కడ మైసమ్మ తల్లి పాదాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం మొత్తము కోట మాదిరిగా ఉంటుంది. గోల్కొండ చార్మినారు కట్టిన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ కోటను నిర్మించినారు. అప్పట్లో ఈ కోట నుంచి గోల్కొండకి చార్మినార్కి స్వరంగ మార్గం ఉండేదట. ఈ కిల్లా మైసమ్మ తల్లి ఆలయానికి వచ్చిన వాళ్ళు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మేకలను, కోళ్ళను కోసుకొని తింటారు. నిజానికి చెప్పాలి అంటే లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గుడి 1.5 విస్తీర్ణము ఉంటుంది. మీ ముందు చూస్తున్నారు కదా, అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించిన అమ్మవారు ఇక్కడ త్రిశూలం పట్టుకొని ఉన్నారు. అమ్మవారి పక్కనే అన్నమాట స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఉన్నారన్నమాట. అమ్మవారు స్వయంభూగా వెలిసి భక్తులకు కొంగు బంగారం అయినదన్నమాట. చాలా చిన్న గుడి కానీ చాలా పెద్ద చరిత్ర కలిగింది. లోపల అడుగు పెడుతూనే కుడి పక్కన అమ్మవారు కనిపిస్తారు. అమ్మవారు ఇక్కడ తిరుగుతున్నది అన్నందుకు ఒక నిదర్శనాలు ఉన్నాయి. గుప్పమనే కుంకుమ వాసన రావడము, రాత్రిపూట గజ్జల సౌండు, గాజుల చప్పుడు రావడము, సువాసనలు వెదజల్లడము అమ్మవారు తిరుగుతున్నది అని నిదర్శనము. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అంటే లచ్చక్క అనే ఆమె ఉండేది. ఆమె అప్పట్లో సుమారు 450 సంవత్సరాల కింద అప్పటి మాట్లాడుకుందాము. ఆ టైంలో ఇది అంతా అడవిలాగా ఉండేది. ఆ అడవిలాగా ఉండే ప్రాంతంలో కట్టెలు కొట్టడానికి వచ్చేదట. కట్టెలు కొట్టడానికి వచ్చినప్పుడు ఆమెకు ఒక చిన్న గుహలో ఒక రాగి పైన ముఖము, కాళ్ళు, ముక్కు, మూతి ఇట్లా స్పష్టంగా కనిపించినాయంట. ఆమె చూడగానే ఆశ్చర్యపోయి వెంటనే ఇంటికి పరిగెత్తుకెళ్ళి ఇంటి వాళ్ళని అందరినీ తీసుకుని వచ్చిందట. అందరూ వచ్చి చూసి వాళ్ళు అమ్మవారికి దీపం పెట్టి అమ్మవారికి పూజలు చేయటం మొదలుపెట్టినారు. ఆ విధంగా ఈ గుడి ఒక కుటుంబానికి అంకితమైనది. ఆ ఫ్యామిలీతో తరాలుగా వస్తున్న కోడళ్ళు కూడా ఈ పూజలు చేస్తారు. చాలా విచిత్రంగా ఉన్నది కదా. మామూలుగా ఏ గుడిలోకి వెళ్ళినా మగవాళ్ళు పూజలు చేస్తారు. ఇక్కడ మాత్రము ఆ ఇంటికి చెందిన కోడలకు కనిపించింది కనుక ఆ లచ్చక్క నుంచి తరతరాలుగా 4 నుంచి 5 తరాల ఫ్యామిలీ కోడళ్ళు మాత్రమే పూజలు చేస్తారు అన్నమాట. వాళ్ళే ఇక్కడ పూజారులుగా కనిపిస్తారు. వాళ్ళే ఇక్కడ హారతి ఇవ్వడము, అలంకరణ చేయడము అంతా వాళ్ళదే. ఇక్కడ ఏమిటి అంటే అమ్మవారి ఫేస్ కింద ఒక చిన్న స్వరంగ మార్గం ఉన్నది. చిన్నగా అంటే ఇక్కడి నుంచి చిన్నదే.
యాక్చువల్గా చాలా పెద్ద స్వరంగ మార్గము. మనము ఎంత చెయ్యి పెడితే అంత లోపలికి పోతుందట. దాంట్లో నుంచి నాగుపాము వస్తుందట. చాలాసార్లు అమ్మవారి చుట్టూ తిరిగి దర్శనం చేసుకొని వెళ్తుందట. అక్కడ ఎవరు ఏమి పెడితే మాయమైపోతాయట. కాబట్టి అమ్మవారు ఇక్కడ ఉన్నది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అవసరం లేదు. చూస్తున్నారు కదా, గుహ అండి. మొత్తం టోటల్గా గుహ కోటలాగా ఉంటుంది. గుహ కూడా కాదు, కోట అనమాట. మన గోల్కొండ కోట ఎట్లుంటుందో సేమ్ అట్లాగనే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, రాయి కట్టడాలు అనమాట. మొత్తము శిథిలం అయిపోయింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే మూడు అంతస్తులుగా ఉండనమాట. ఫస్ట్ అంతస్తు కూలిపోయింది, కింద అంతస్తు శిథిలం అయిపోయింది. ఓన్లీ రెండో అంతస్తు మట్టుకే మిగిలిందనమాట. ఎక్కడ చూసినా మన గోల్కొండ లాగానే అనమాట. అప్పట్లో రాజులు ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకునే వాళ్ళు అనమాట. ఈ స్వరంగ మార్గంలో ద్వారా వచ్చి ఇక్కడ అప్పట్లో చాలా బాగుండేది అనమాట. ఇగో చూడండి, అమ్మవారికి ఈ కోడిని ఇది చేయడానికి ఇక్కడ కోడిని ఇది చేస్తున్నారు వాళ్ళు అనమాట. కోడిని ఇక్కడి నుంచి మనము వచ్చినామంటే ఇది చూడండి, ఇక్కడి నుంచి వచ్చినామంటే గుహలో నుంచి, గుహ కాదు కోట అనమాట. ఈ కోట నుంచి ఎటు నుంచి పోయినా మనకు చాలా పెద్దగా ఉందన్నమాట. ఎటు నుంచి పోయినా మనకు కోట లాగానే కనిపిస్తుంది. చాలా మార్గాలు ఉన్నాయి. ఎటు నుంచి పోయినా అట్నుంచి దారి, ఇట్నుంచి దారి అంతా ఇప్పుడు శిథిలమైనందుకు పైన రాళ్ళ మీద అంతా చెట్లు అవన్నీ మొలిచినాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అప్పటి కట్టడం కాబట్టి చాలా గట్టిగా ఉంది. ఇక్కడ సిమెంటు ఏమీ వేయలేదు, ఒట్టి రాళ్లతో పేర్చి మధ్యలో ఒక మన్నులాగా పెట్టినారు. అయినా కూడా అసలు చాలా గట్టిగా ఉంది. దీన్ని రెనోవేషన్ చేసి కడదామని అనుకున్నారు, కానీ అట్లాంటి కట్టడాలు మళ్ళీ ఉండవు అన్న దీంతో అట్లే ఉంచేశారు. ఇక్కడ వచ్చేసి నిలబడి తినడానికి అనమాట. ఇక్కడ మొత్తం అందరూ ఈ బోనాల పండగప్పుడు, ఆదివారాలప్పుడు రూములు బుక్ చేసుకుంటారనమాట. అప్పుడు అసలుకి దొరకదు. అక్కడ బంధువులతో, స్నేహితులతో వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించి మేకను, ఇలాంటి కోళ్ళను కోసుకొని అక్కడ అందరితో కలిసి భోంచేస్తారనమాట. వండుకొని భోంచేసి చాలా ఎంజాయ్ చేసి అమ్మవారిని మొక్కొని దర్శనం చేసుకొని ఇట్లా బోనాలు తల మీద పెట్టుకొని గుడి చుట్టూ తిరిగి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు, అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ గుడికి వస్తారనమాట. ఇది ఎంత బాగుంది చూడండి గుడి. ప్రతి ఒక్కరూ చూడండి, చాలా అంటే చాలా బాగుందనమాట గుడి. ఇది మాటల్లో చెప్పలే అనమాట, అంత బాగుంది గుడి. అసలుకి కిల్లాలో ఉండడం అన్నది అసలు ఎక్కడ ఉండదు, అట్లాంటిది కిల్లాలో ఉంది అనమాట. అందుకోసమే కిల్లా మైసమ్మ అని పేరు వచ్చిందనమాట. ఈ కిల్లా మైసమ్మ టెంపుల్ ఎంతమంది చూసినారు, చూస్తే గిన కామెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను.